మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లను, ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని జయించాలంటే అనుదినం మనకు దేవుని కృపావార్త ఎంతో అవసరం. మరి ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఎన్నో కృపావార్తలు, శ్రేష్టమైన దైవిక సత్యాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ప్రభువు మనకిచ్చిన అమూల్యమైన ఆత్మీయ తీర్మానాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. అది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నేడు కోరుకొనుడి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆమెన్. అయితే ప్రియులారా, ఈరోజు వాక్యంలో యెహోషువ లక్షల మంది ఇశ్రాయేలు జనాంగం ముందు నిలబడి లోకమంతా ఒకవైపు ఉన్నా సరే నాకెవ్వరు వద్దు, కానీ నా దేవుడని యెహోవా నాకు చాలని ప్రకటించడానికి యెహోషువకి అంతటి ధైర్యం, అంత గట్స్ ఎక్కడి నుండి వచ్చాయో కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, యెహోషువ కేవలం మాటలు చెప్పే నాయకుడు మాత్రం కాదు. యెహోషువ కేవలం పుస్తకాల్లో చదివి దేవుని గురించి తెలుసుకోవడమో, దేవుని నమ్మటమో చేయలేదు, కానీ తన సొంత కళ్ళతో దేవుడు సర్వశక్తిని చూచాడు, ఆయన అనుభవించాడు. ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుని సార్వభౌమాధికారాన్ని చూశాడు. ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు ఆ సముద్రం 2 పాయలుగా విడిపోవడాన్ని చూశాడు. ఎడారిలో దారి లేనప్పుడు ఆకాశం నుండి మన్నా కురవడం చూశాడు. యోర్దాన్ నది ఎదురైనప్పుడు ఆ నీళ్లు గోడలా నిలబడిపోవడం చూశాడు. శత్రువుల కోట అయిన యెరికో గోడలు కేవలం దేవుని స్తోత్ర బలులతో కూలిపోవడం చూశాడు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుని శక్తిని కళ్ళారు చూచినవాడు కాబట్టే యెహోషువకి అంత గట్స్ ఉన్నాయి. కేవలం నేను నా దేవుని తప్పితే ఇంకెవ్వరు అవసరం లేదు, ఇంక నా దేవుడు తప్పితే నాకు ఇంకెవ్వరు అవసరం లేదని చెప్పేంత గట్స్ ఉన్నాయి. ఈ శూన్యంలో నుండి సమస్తాన్ని సాధ్యం చేసిన నా దేవుని ముందు ఈ అన్య దేవతలు, ఈ లోకపు ఆశలు ఎంత అని సింహంలా గర్జించి ఈ మాట చెప్పగలిగాడు. యెహోవాను సేవిస్తే ఏమవుతుందో ఈరోజు కనుక మనం ధ్యానిస్తే, సజీవుడైన దేవుని సేవిస్తే మనకు, మన కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది. మీ దేవుడైన యెహోవాను మీరు సేవింపవలను, అప్పుడు ఆయన మీ ఆహారమును, మీ పానీయములను ఆశీర్వదించును. నేను నీ మధ్య నుండి రోగమును నివారణ చేసేదును. దేవుని సేవిస్తే ఏం జరుగుతుందో నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుని సేవిస్తే మనకు ఎంతటి ఆశీర్వాదం కలుగుతుందో మనకు బోధపడుతుంది. దేవుని సేవిస్తే మన ఇల్లు ఆశీర్వాదానికే నిలయంగా మారుతుంది. గమనించండి ప్రియులారా, మనం పూర్ణ హృదయంతో కనుక దేవుని సేవించినప్పుడు ఆయన మన గృహాలను ఆశీర్వదిస్తాడు. మన తిండిని, మన నీటిని, మనం చేసే ప్రతి పనిని, బాటని, ప్రతి దాన్ని ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాల మధ్య ఎటువంటి రోగాలు, ఎటువంటి చీడపీడలు రాకుండా ఆయన దైవికమైన ఆరోగ్యాన్ని, భద్రతను మనకు అనుగ్రహిస్తాడు. మన ఇంటికి ఆయన ప్రాకారంగా ఉంటాడు. దేవుని సేవించే కుటుంబాలు లోకంలో ఎన్నటికీ తలవంచవు. కుటుంబక దేవుని సేవించినప్పుడు ఆ ఇల్లు ఎంత ఆశీర్వదింపబడుతుందంటే, దేవుడు ఆ ఇంటికి ఎలా ప్రాకారంగా ఉంటాడో బైబిల్లో మనకు ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, పౌలు చెరసాల అధికారితో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. ఈ లేఖనాలన్నిటిని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యే సత్యం ఏంటంటే, ఒక కుటుంబంలో యజమాని దేవుని వైపు తిరిగినప్పుడు ఆ కుటుంబం అంతా దేవుని రక్షణలోకి, ఆయన కృపలోకి నడిపింపబడుతుంది. కుటుంబంగా దేవుని సేవించి ఆశీర్వదింపబడిన వారి జీవితాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి, కోకొల్లలుగా చూడవచ్చు. వాటిలో మొదటిగా మనం కనుక చూసుకున్నట్లయితే నోహ కుటుంబం. ఆ తరం వారందరూ పాపంలో మునిగిపోయి దేవునికి దూరమైనప్పుడు నోహ మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాడు. దేవుని మాటకు లోబడి ఓడను సిద్ధం చేశాడు. ఆ తీర్మానాన్ని బట్టే లోకమంతా జలప్రలయంలో నశించిపోయినా నోవహు మాత్రం, అతని ఇల్లు నోవహు మాత్రం దేవుని కృప చేత రక్షింపబడ్డాయి. మనం మన ఇళ్లను దేవుని కృపకు, కాపుదలకు కనుక అప్పగిస్తే ఆయన మన ఇళ్లను ఆశీర్వాదాలకు నిలయంగా మారుస్తాడు. కానీ ఆయన్ని విడిచిపెట్టి లోకపు తాత్కాలిక సంతోషాలను, పాపాన్ని మన జీవితంలోను గనుక ఆహ్వానిస్తే, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 16-17 వచనాల్లో గనుక మనం చూసుకుంటే, దేవుడు ఇక్కడ మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మీరు త్రోవ నడిచి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కరించుదురేమో, హెచ్చరికగా ఉండుడి, లేని ఎడల యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకొనును. దేవుని విస్మరించి లోకం వైపు వెళితే ఆ ఇంట్లో నెమ్మది ఉండదు ప్రియులారా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలి కుమారులు
దేవుని మందిరంలో ఉన్నా సరే దేవునిని సేవించలేదు, పాపానికే వారు దాసులైనారు. ఫలితంగా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ ఇల్లు దేవుని కృపను కోల్పోయి ఒక్క రోజులోనే నాశనం అయిపోయింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎంతమంది తమ ఇళ్లల్లో ప్రతిరోజు అందరు కలిసి కూర్చొని కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? చాలా మంది ఇళ్లల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మన ఇంట్లో టీవీలు చూసేందుకు మనకు సమయం ఉంటుంది, రోజంతా కూర్చొని మొబైల్ ఫోన్ చూడడానికి సమయం ఉంటుంది, లోకపు ముచ్చట్లు మాట్లాడుకోవడానికి మనకు సమయం ఉంటుంది. కానీ దేవుని వాక్యం ధ్యానించేందుకు అందరు కలిసి కూర్చొని చేసుకునే కుటుంబ ప్రార్థనకు మాత్రం మనకు సమయం ఉండదు కదా. నాశనమైపోయే మార్గం నీకు కావాలా, లేదా ఆశీర్వదింపబడే దేవుని మార్గం నీకు కావాలా? అది నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన కనుక జరగకపోతే ఈ రోజే ఒక పటిష్టమైన ఆత్మీయ తీర్మానాన్ని చేసుకోండి. లోకం ఏమైనా అనుకొని నా కుటుంబం మాత్రం ప్రతిరోజు మోకరించి దేవుని సన్నిధిని వెతుకుతుంది అని యెహోషువ లాంటి గట్స్తో నిలబడండి. మీ ఇళ్లలో కుటుంబ ప్రార్థనను ప్రారంభించండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా నాయన, యెహోషువ లాంటి ఆత్మీయ ధైర్యాన్ని, కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అవును ప్రవ్వా, ఈ వీడియో చూస్తున్న, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఇంటిలో కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టబడే కృపను దయచేయండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకునే ధైర్యాన్ని ఇవ్వండి. మా గృహాలను ఆశీర్వదించండి. మేము చేయ ప్రతి పనిలోనూ మీరు మాకు తోడేయండి. దినదీవెనలతో నింపమని మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి మిక్కిలి వినయంతో బ్రతినాడు వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.